హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మయూ పేషెన్స్. ఈ రోజు అయితే ప్రీ ప్లీటింగ్ శారీ ఎలా డ్రేప్ చేసుకోవాలనేది అయితే చేసి చూపించబోతున్నాను మీకు. వీడియో కనుక మీరు స్కిప్ చేయకుండా చూసారంటే పర్ఫెక్ట్ గా ప్రీ ప్లీటింగ్ శారీ ఎలా డ్రేప్ చేసుకోవాలనేది పర్ఫెక్ట్ గా అయితే నేర్చుకోవచ్చు. వీడియో అయితే ఫుల్ గా అయితే చూడండి, స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేశారంటే చిన్నగా ఏదైనా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కొద్దిగా మిస్టేక్స్ తో సరిగా రాదనమాట. సో ఈ ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలి, ఎలా ప్రాపర్ గా వస్తుంది అనేది నేను నీట్ గా అయితే మీకు ఇక్కడైతే చూపిస్తున్నాను. సో ఫస్ట్ కట్చింగ్ అయితే మన రైట్ షోల్డర్ కి నేరుగా అయితే చెక్ చేసి ఇట్లా 1 రౌండ్ అయితే తిరిగితే సరిపోతుంది. పళ్ళు ప్లీట్స్ తీసుకొని మనకి ఇంకొక రౌండ్ అయితే ఇలాగా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత చెస్ట్ ప్లీట్స్ అంతా కరెక్ట్ గా షోల్డర్ పైన పెట్టేసి పిన్ తో అయితే నీట్ గా అరేంజ్ చేసి పిన్ తో అయితే సెక్యూర్ చేసుకోవాలి. సో తర్వాత ఇలాగా మొత్తం బయట చెస్ట్ ప్లీట్స్ అంతా నీట్ గా పెట్టుకొని ఇలా నేను చూపించిన విధంగా ఇలాగా కొద్దిగా టైట్ గా లాగి ఇక్కడైతే పిన్ తో సెక్యూర్ చేయాలి. చూడండి, ఇలాగా నేను చూపించిన విధంగా శారీ కొంచెం ఇలాగా మనం పట్టి ఇట్లా లాగినట్లయితే అక్కడ హిప్ ప్లీట్స్ అనేది సైడ్ ప్లీట్స్ అన్ని నీట్ గా అయితే వస్తాయి. సో కొంచెం అవి మనం అరేంజ్ చేసుకుంటూ కొద్దిగా శారీ ఎలా తీసుకున్నామంటే ఎన్ని ప్లీట్స్ కావాలంటే అన్ని అయితే వస్తుంది అనమాట. సో అవన్నీ అట్లా నీట్ గా అరేంజ్ చేసుకొని టైట్ గా అయితే అక్కడ ఒక పిన్ తో ట్యాక్ చేసుకోవాలి. సో ఇంకా కూడా ప్లీట్స్ అయితే తీసుకోవచ్చు. నేను ఇంకా వంగలేక నేనైతే ఇంకా తీసుకోలేదు. సో ఇక్కడైతే మనం బోన్ గా ఎలా మనం డ్రైప్ చేసుకోవాలని ఏదైతే చూపిస్తున్నాను. మరి నా నెక్స్ట్ వీడియో చూసినట్టయితే మీరు మనం వేరే వాళ్ళకి ఎలా ఈ ప్రీ ప్లీటింగ్ శారీ ఎలా డ్రైప్ చేయాలనేది అయితే వీడియో తీసి అయితే పెడతాను, దాన్ని కూడా మీరు చూసేయండి. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకా మనకి మిగతా కుచ్చులు పోసిన శారీ అంతా నీట్ గా తీసుకొని ఇలాగా దాన్ని మొత్తం లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇంక మిగిలిన పార్ట్ అంతా బ్యాక్ సైడ్ తీసుకొనేసి మన బ్యాక్ సైడ్ కొంచెం లోపలికి దోపేసి నీట్ గా చెస్ట్ ప్లీట్ మొత్తం నీట్ గా ఇలాగ అయితే అరేంజ్ చేసుకోవాలి. నీట్ గా అరేంజ్ చేసుకుని చూసుకోండి. ఇప్పుడైతే నీట్ గా చెక్క శారీ మొత్తం నీట్ గా అయితే వచ్చేసింది. ఫ్లఫీ ఫీట్స్ కూడా వచ్చింది. నేనైతే ఫ్లఫీ ఫీట్స్ పెట్టుకున్నాను. ఇంకా హిప్ ప్లీట్స్ చూడండి, నీట్ గా అయితే ప్రాపర్ గా అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే చూసేయండి శారీ పర్ఫెక్ట్ గా ఎంత బాగా వచ్చిందో. హిప్ ప్లీట్స్ కూడా సైడ్ ప్లీట్స్ చాలా బాగా వచ్చాయి. నేనైతే అవి 4 దాకా పెట్టుకున్నాను, ఇంకా ఎక్కువగా కూడా పెట్టుకోవచ్చు. సో నాకు హెల్పింగ్ లేదు కాబట్టి నేను ఒక 4 పెట్టుకున్నాను, చాలు, సరిపోతుంది. చూడండి శారీ ఇప్పుడు ఎంత నీట్ గా ఎంత ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా వచ్చిందో. మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు కావాలి. చూసారా, బ్యాక్ సైడ్ కూడా ఎంత బాగా నీట్ గా అయితే వచ్చేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది, పర్ఫెక్ట్ గా ఉంది శారీ. సో అంతే అండి, ఇలా సింపుల్ గా ప్రీ ప్లీటింగ్ చేసుకునేసి మనం శారీ అయితే మనం 2 minutes లో అయితే డ్రేప్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ గానీ ఆన్ చేసి పెట్టుకున్నారంటే నేను ఏ వీడియో చేసినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది. మీరు వీడియోస్ అన్ని చూసేయచ్చు అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా ఇక్కడ నేను జ్యువెల్స్ ఇంకా హిప్ బెల్ట్ కనిపెట్టుకున్నామంటే అదిరిపోతుంది. సో నేను అవన్నీ ఏమీ పెట్టుకోలేదు, అయినా కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. శారీ ప్రీ ప్లీటింగ్ ఎలా చేసుకోవాలి, విత్ మెజర్మెంట్స్ ఎలా చేయాలి, మెజర్మెంట్ లేకుండా ఎలా చేయాలి అనేది అయితే నేను వీడియో తీసి పెడతాను. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను వాళ్ళ కోసం తప్పకుండా అయితే వీడియో అయితే చేసి పెడతాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.